అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఏదో పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలినటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మించి కూడా డిస్కంలో ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళ అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే నీ వసూళ్లను తప్పుపడితే ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది, మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం, తప్పు చేశాం, క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఈరోజు ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించినటువంటి దాంట్లో 923,55,00,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు చెప్పింది అంటే వ్యత్యాసం గమనించింది కాబట్టి. ఏ విధంగా తీసుకున్నా సరే ఈరోజు దానికి సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఇంధన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి లావాదేవీలలో వ్యత్యాసాలు ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచమన్నారు అంటే దాని అర్థమైంది ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. భరించలే, దాన్ని తీసుకెళ్లి వినియోగదారుడి మీద వేశారు, ప్రజల మీద భారం మోపారు. ఆ ప్రజల మీద భారం మోపినప్పుడు కూడా ప్రజల మీద అధికంగా అంటే వాళ్ళ మీద మోపాల్సినటువంటి భారం కన్నా సర్దుబాటు ఛార్జీల కన్నా మీరు అధికంగా వసూలు చేసినటువంటి 923,50,00,000 రూపాయలు వసూలు చేయడమే నేరమైతే, అక్రమమైతే, అన్యాయమైతే మరలా దాన్ని తిరిగి ఇచ్చేయడంలో వాళ్ళకి ఏదో పెద్ద మేలు చేసినట్టుగా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు ట్రూ డౌన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీన్ని ఒకసారి చెప్పారు, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు తప్ప ట్రూ డౌన్ ఛార్జీలు అనేటువంటివి ఎక్కడా జరగలేదు, అది ఒక్క చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే సంభవం అయింది అని చెప్పి ఆ ఎల్లో మీడియా రాసింది. అంటే తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకొని ఈరోజు మీరు ప్రజలకు సంబంధించినటువంటి అక్రమంగా చేసినటువంటి వెనక్కిస్తే దాన్ని మీరు ఘోరంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, చాలా మేలు చేసినట్టుగా. దౌర్భాగ్యం, దారుణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఈరోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యత్యాసాల్లో ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయలేదు. డిస్కమ్ అటువంటి ప్రతిపాదనలు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సమర్పించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు సంబంధించి న్యాయబద్ధంగా వ్యవహరించింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాడు కాబట్టి ప్రజల నుంచి ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడు తప్ప ప్రజల నుంచి లాక్కోవాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి ఒక్కరోజు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ట్రూ డౌన్ ఛార్జీలు ప్రజలకి తిరిగి చెల్లుబాటు చేయించాల్సింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో మొటిక్కాయలు వేసుకుని రావాల్సినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు రాలేదు. ప్రజలు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంతవరకు వసూలు చేయడం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం, నేరం, అక్రమం, అన్యాయం ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చెయ్యను అని చెప్పి హామీ ఇచ్చి అధికంగా వసూలు చేయడం ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా రకరకాలైనటువంటి కారణాలు చెప్పి విద్యుత్ ఛార్జీలు ఏ రోజు పెంచినటువంటి దాఖలాలు లేవు.